హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ టైం స్పైరల్ పాస్తా ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో పాస్తా చేయలేదండి. అందుకే ఎలా వస్తుందని కొంచెం టెన్షన్ ఉన్నా కూడా ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అది ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం, ఓకేనా? ఈ పాస్తా కోసం నేనైతే తీసుకున్న ఐటమ్స్ స్పైరల్ పాస్తా, ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, వెల్లుల్లి, ఉప్పు, కొంచెం మిరియాల పొడి అండ్ మసాలా పౌడర్ అండ్ అలాగనే కొద్దిగా ఆయిల్. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని చేసుకున్నా ప్రాబ్లం లేదు. అయితే దానికోసం ఫస్ట్గా నేను ఒక పాత్రలో నీళ్ళు మరిగించి అందులోనే కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఈ స్పైరల్ పాస్తాను కూడా యాడ్ చేశాను. ప్యాకెట్ మీద ఇచ్చిన టైం ప్రకారం ఒక 2-3 మినిట్స్ ఉడికించాక మనకి పాస్తా అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం 90-100% మనకి వాటర్‌లోనే ఉడికించేయాలండి. ఎందుకంటే మనం ఇందులో తరువాత ఉడికించడానికి ఏముండదు. సో, అది బాగా ఉడికాక స్ట్రెయిన్ చేసుకొని అందులోనే కొంచెం చల్లనీళ్ళు కూడా పోసుకుంటే మనకి పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది. అండ్ తర్వాత ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు అలానే కొద్దిగా మినపప్పు వేసి కొద్దిగా వేగాక ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. అవి అయ్యాక కరివేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా! నేనైతే ఆనియన్, టమాటా అలాగే క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే కొంచెం వేగనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. నేనైతే సేమ్ ఫ్రైడ్ రైస్ మోడల్‌లో చేసుకున్నా. ఎందుకంటే మనకి పాస్తా అనేది కొంచెం చప్పగా ఉంటదని చెప్పారు. సో, చప్పగా ఉంటే మనం తినలేం కదా! సో, అందుకోసమనే కొంచెం స్పైసీగా చేయాలనేసి ఇలా ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. కంపల్సరీగా మీరు కూడా మీ పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఇంక వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఇందులో వాటర్ పడదు కాబట్టి ఓన్లీ ఆయిల్‌లోనే ఫ్రై అయ్యనిచ్చి బాగా కలుపుతూ ఉండాలి. అంటుకోకుండా ఉంటుంది. అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో, ఫైనల్‌గా అయితే ఇవన్నీ అయిపోయాక టమాటా కూడా యాడ్ చేసుకున్నా. ఫస్టే యాడ్ చేస్తే వాటరీగా వచ్చేసి మనకి మిగతా వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అవ్వవు కదా! సో, టమాటా ఏసాకైతే కొంచెం ఉప్పు అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి టమాటా మీద తొక్కనేది విడిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఉడికనించాక చూసారు కదా! ఇప్పుడు మనకి దగ్గరికి అయ్యింది టమాటా కూడా. సో, ఇదే టైంలో మనం కారం అలానే కావాలంటే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నిజం చెప్పాలంటే ఇది నా ఫస్ట్ టైం అండి పాస్తా చేయడం. ఎలా వస్తుందో అనుకున్నాను గానీ ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మనం కలర్‌ఫుల్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి కలర్‌తో పాటు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తిన్నారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇదే బాగా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! మనకి పాస్తా అనేది విరిగిపోయినా ముక్కలైపోయినా టేస్ట్ ఉండదు. అండ్ తినడానికి కూడా అలాగ సాటిస్ఫాక్షన్‌గా ఉండదు. సో, స్లోగా కలుపుకోవాలి. నేను ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం మనకి బయట దొరుకుతుంటాయి కదా! ₹12 అలాగా ఫ్రైడ్ రైస్ మిక్స్ అనేది అది కూడా కొంచెం యాడ్ చేశాను. ఒక హాఫ్ ప్యాకెట్ లాగా యాడ్ చేశాను. ఫైనల్‌గా అయితే మన స్పైసీ పాస్తా రెడీ అయిపోయింది. ఇలానే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం, వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోతూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.